ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్దని చెప్పినా రైతులు బర్లీ పొగాకు సాగును ఆపటం లేదు. ఈసారి ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 21,000 ఎకరాల్లో బర్లీ పొగాకు సాగు చేశారు. ఇందులో ప్రకాశం జిల్లాలో 11,400 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 4,600, కర్నూలు జిల్లాలో 4,000 ఎకరాలు ఉన్నాయి. మొత్తం విస్తీర్ణంలో 15,000 ఎకరాల బర్లీ పొగాకు, 6,000 ఎకరాలు ఎఫ్సివి ఫ్లూ క్యూడ్ వర్జీనియా పొగాకు. ఈ ఎఫ్సివి పొగాకు రకం 7 జిల్లాల్లో కొద్దిగా మాత్రమే సాగు చేశారు. రైతులు సాగు చేసిన ఈ బర్లీ పొగాకును ఎవరు కొనుగోలు చేస్తారు, ఎంత ధరకు అమ్ముడవుతుంది అన్న విషయంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. చాలా మంది రైతులు ఏ పంట వేయాలో తెలియక బర్లీ పొగాకు సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రబీ సీజన్లో కూడా బర్లీ పొగాకు సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ధరలు పడిపోతే రైతులు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. గత ఏడాది క్వింటాలకు 15,000 వరకు అమ్ముడైన బ్లాక్ బర్లీ, వైట్ బర్లీ పొగాకు ధరలు ఈ ఏడాది బాగా పడిపోయాయి. వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతుల పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం వారిని ఆదుకోవటానికి ముందుకొచ్చింది. మార్క్ ఫెడ్ ద్వారా 19.73 మిలియన్ కిలోల బ్లాక్ బర్లీని కొనుగోలు చేసింది. క్వింటాలకు 12,000 ధర నిర్ణయించినప్పటికీ రైతులకు ఆ ధర పూర్తిగా దక్కలేదు. కొందరికి తక్కువ ధర చెల్లించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ వ్యాపారుల ద్వారా మరో 50 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయినప్పటికీ ఇంకా అనేక మంది రైతుల ఇళ్లలో అమ్ముడుపోని పొగాకు నిల్వగా ఉంది. వైట్ బర్లీ సాగు చేసిన రైతులు కూడా ఈ ఏడాది నష్టాలను చూస్తున్నారు. గత ఏడాది క్వింటాలకు 15,000 ధర లభించగా ఈసారి మాత్రం 12,000 నుంచి కష్టం మీద 15,000కు అమ్ముకోవాల్సి వచ్చింది. అంటే ధరలో పెరుగుదల లేకుండా నష్టాలు మాత్రమే పెరిగాయి. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వైట్ బర్లీ సాగు ఎక్కువగా ఉంది. ఈ ప్రాంత రైతులు ధరల పతనంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేయకపోవటం, ప్రభుత్వ కొనుగోళ్లు కూడా తగిన స్థాయిలో లేకపోవడంతో రైతులు ఇప్పుడు ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం హెచ్డి, బీఆర్జీ, హెచ్డి బర్లీ, బ్లాక్ బర్లీ వంటి పొగాకు రకాల సాగును నియంత్రిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నియంత్రణలో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో తహసీల్దార్ల నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశారు.